హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి చాలా పని లేచిన ఈరోజు లేయడం కూడా 4 గంటలకు లేచిన. ఇంటికాడ కూడా పని చేసుకొని వచ్చేసినాము. షాప్కు బ్లౌజులు ఉన్నాయి. ఈరోజు వచ్చేసి 3 బ్లౌజులు కుట్టాను. కుట్టినాంచి ఇక్కడ 5 నుంచి మొదలు పెట్టాము పని. చూడండి, కసువు కొట్టుకొని నీట్గా, రేపు శానవాసం కదా, శుక్రవారము, రెండో శానవాసము, వరలచిరతము. అందుకని తాంబూలాలు ఇవ్వాలి, నేను కూడా ఇస్తాను. వరలచిరతం చేసుకుంటున్నా. అందుకని ఇంకా పొద్దుకింది కదా, ఇంకా అయిపోయినాయి బ్లౌజులందు. ఇంకా బాగా చల్లి చేసుకుంటున్నాం. ముగ్గులు వేస్తున్నాము. ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ పిల్లలు చూస్తుంటారు ఇంకా రాలేదు మమ్మీ అని. మళ్ళీ పొద్దున్నే వచ్చి వేయాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకని ఇప్పుడే వేస్తున్నాం. నేను మా ఫ్రెండు టకటక ఒకరికొకరం తోడుగా చూడండి గబగబా వేస్తున్నాము. గబిక్కిన అయిపోతే పని అయిపోతుంది. మళ్ళీ పిల్లలు చూస్తుంటారు. అందుకని చిన్న ఫ్లవర్ వేస్తున్నాము. టైం అవుతుంది, ఈడికే 7:30 8 అయింది. ఇంకా తిని టకటక వేయన్నా కానీ టైం అవుతుంది. పిల్లలు చూస్తుంటారు. ఇంకా మా అమ్మ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. మా అమ్మ ఉంది కాబట్టి కొంచెము లేట్ అయినా పర్వాలేదని ఉన్నా. పిల్లల కాడ మళ్ళీ ఇంటికి పోయి అన్నం చేయాలి. టకటక కానీ అన్న వేసుకొని హాయ్ ఫ్రెండ్స్. కలర్స్ కూడా ఎక్కువ లేవు. ఈ మధ్య బ్లౌజులు కుడుతున్నా, అందుకని కలర్స్ కూడా తెచ్చుకోలేదు. ఒకటి ఉన్న కాడికి వేసేస్తున్నా. ఏమి లేవు చూడండి, ఓన్లీ పింక్ ఒకటి, గ్రీన్ ఒకటి, ఏమి లేవు. సరే, ఎట్నో ఒకటి లేవు. పుష్పానికే ఆ 2 కలర్లు ఎట్నో ఒకటి వేసేసేద్దాం. ఏడున్నాయి లేవు. పద్దన అంటే తెచ్చుకొని వేసేవాళ్ళము. ఏడున్నాయి కానీ నువ్వు దోమలు వస్తున్నట్టుండయో. ఇప్పుడు వెళ్దాము, ఏదో ఒకటిలే వేసేద్దాం. పుష్పానికి వేసేద్దాము. పింక్ కలరు, గ్రీన్ వేసేద్దాం. ఇంకొక కలర్ ఏముంది, ఒక కలర్ ఆకులకి వేసేద్దాం. ఓపెన్ అయిపోతుంది. సరేనా? నువ్వు ఆ కలర్ ఈ కలర్ అంటే కుదరదు. అటప్పుడు నిన్న తెచ్చుకుంటే సరిపోవు. సరేలే అయితే ఇంకా వేయకట్లే. ఒక టైం అయ్యేదానికి మనకు అందరు మూసేసి కూడా పోతుండ్రు ఇళ్ళకు. మళ్ళీ అన్నం చేయాలి. చూడండి, చిన్న ఫ్లవర్ వేసేసినాం. ఇంకా టైం అవుతుంది. ఈసారి టైం చూసుకొని వేస్తాము. ఆడికే లేట్ అయింది. బ్లౌజులు ఒకేసారి ఈరోజు 3 కుట్టేసిన. నా బ్లౌజు కూడా కుట్టేసుకున్నా ఈరోజు. రేపు కట్టు కావాలి కాబట్టి అందుకని కాస్త లేట్ అయింది. నా బ్లౌజ్ లేకుంటే 3 కుట్టేద్దును. బాగుందిలే ఫ్లవర్. ఓకే, మరి ఏంటి విశేషాలు? శానవాసం శుక్రవారం వచ్చిందంటే పండగే పండగ. ఇంకా రేపు ఉంటుంది చూడు నా సామిరంగా దాము అని. ఎటుంటుందో ఏమో రేపు ఫంక్షను. వచ్చినమ్మ వాయినం, పుచ్చుకున్నామమ్మ వాయినం అని ఇంక అందరిని పిలవాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి వంట చేసి తిన్న తర్వాత 10 కానీ అందరికి ఫోన్లు చేసి చెప్పుకోవాలి. ఓకే, ఆడవాళ్ళకు ఇంకా ఏం కావాలా, ఫంక్షను అదొకటి. మళ్ళీ రేపు మా అబ్బాయిది కూడా పుట్టినరోజు. వానికి గుడులు కూడా తీసుకురాలే. రేపు పొద్దున పోయి తీసుకురావాలి. పని. ఈ మిషన్ కుట్టే వాళ్ళకు, ఈ టైలరింగ్ కుట్టే వాళ్ళకే పని నాయన. వద్దురా నాయన. పాపము ఆడికి కూడా ఏరే వాళ్ళు 2-3 అక్క కుట్టి అక్క అన్నారు. వాళ్ళకి చెప్పుకున్నా, లేదు నేను శనివారం కంపల్సరీ కుడతా, లేదంటే సోమవారం కుట్టిస్తా. లేదన్నా ఓకే లెక్క అన్నారు. ఎట్లా ఈసారికి మాత్రం లేదంటే ఇంకోటి కుటాంచింది అని అంటే ఇంకా ఈ 7-8 దాకా కుటాంచింది వచ్చు. చూడు, అంతేనా అర్నా? చెప్పిందా? ఏంది బా కలర్సా? వేస్తున్నా ఆగే సామి. మేము వేసే వాళ్ళకన్నా నీ తొందర ఎక్కువ. ఊరికే సెల్లు పట్టుకుని ఉండరాదు కాసేపు. ఊరికి అట్నే వీడియోది అంతే. అయిపోయిందిలే, నాకు టైం అవుతుందిలే. చూడు, ఈ పక్క వేయద్దు.
అన్నా కానీ పో, లైట్లన్నీ ఆఫ్ చేయిపో, ఆఫ్ చేసుకుంటాం రాపో, పోదాం. లేట్ అయింది ఆడికే. అవన్నీ ఆఫ్ చేసుకుంటే రాపో. ఇది ఒక్కరో వేసేస్తే రంగు దోమలు వస్తున్నాయి సమయం. ఎంత దుమ్ము ఎంత ఈ మధ్య కూర్చొని కాళ్ళు నచ్చలేయి. వద్దురాయన, ఈ ముగ్గు వద్దు, ఈ పని వద్దు, యాసరికి వచ్చింది. నీకేం పైన కూర్చొని నేను మాట్లాడతావులే, కామగుండు. ఓకే. రంగు పొడిలు కూడా ఒక్కటి లేవు, అన్నీ లాస్ట్ అన్నీ పడేసిన దుడు. ఎట్లా ఈ 2 కలర్లో 3 కలర్లో ఉన్నిచ్చినట్టుంది. పిల్లలు పెద్దలు అయ్యేదాకా ఏముండవు తల్లి. టకటక వేస్తున్నా, ఎట్లా కొట్టలే, టైం అవుతుంది ఇడికే. ఇదొక రంగు, అదొక రంగు. ఓకే. మరి మా అమ్మ వచ్చింది కాబట్టి ఇంటికాడ కొంచెము దిగులు లేదు. మా చిన్న పాప ఏం చేస్తుందో ఏమో, ఇంకా రాలేదు అమ్మ అంటుంటుంది. ఒక 2 ఏళ్ళు పోతే కానీ నాకు దిగులు ఉండదు. ఇంకేం వేలబ్బా, ముగ్గేసి చుట్లు వేస్తే అటుపక్క ఇటుపక్క వేసేస్తే ఇంకా పోదాం. లేట్ అవుతుంది మళ్ళీ అయితే. ఇంకా బాగుందిలే ఏదో ఒకటి కానీ ప్రస్తుతానికి. అంత నచ్చుంది. జాకెట్ కట్ వర్క్ కాబట్టి ఈరోజు అది కుట్టలేక చూడు, అంత జూ అంటుంది. అవును అంతే, అందటి గుట్టి నాది ఎందుకు కుట్టుకోకుండా ఉంటా నేను జాకెట్. అప్పుడు అంటే ఇంకా ఏం లేనుకున్నా. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి అందరు ఆడవాళ్ళందరూ గ్రాండ్గా రెడీ చేస్తారు, అంత సీన్ లేదు. నేను బ్లౌజ్ ముందు నాదే కుట్టేసుకొని తర్వాత వాళ్ళటైనా కుడతా, అట్టద్దాన్ని నేను. ఒకసారి తప్పోయింది అనుకునేమేమో, ఫస్ట్ నాదే కుట్టేసిన ఈరోజు. ఎట్టుంది బా, బాగుందా? చెట్న కట్టలే, టైం అవుతుంది, పిల్లలు ఇంటికాడ ఉండరు. చూడు బాగుందా? కుంకుమ పసుపు ప్యాకెట్ అయిపోయింది. పక్కన సూపర్ మార్కెట్లో ఉంటుంది చూడు, పసుపు ప్యాకెట్ లేదు అందుకో అట. సమయానికి ఏ ఉండవు, గబగబా టైం అయ్యేదానికి పసుపు కుంకుమ. ఎట్లా వచ్చింది, బాగుందా? మీకేమయ్యా మగవాళ్ళకు బయట పని చేసి వచ్చారు, ఫ్రీగా కూర్చుంటారు చూడు. మగ ఆడవాళ్ళకే టెన్షన్ ఎక్కువ. అవు చాలులే నాయన, అంతేలే. బయట మీరు పని చేసి వచ్చి, అందుకే కానీ నీకు ఏ పని చెప్పను కానీ నేనే చేసుకుంటాగా చేతనే కాడికి. ఈరోజు 3:30కి ఎన్నిటికో లేచిన, ఇంట్లో మొత్తం పనులన్నీ చేసుకున్నా. ఏమన్నా నేను లేపలేదు కదా, నాకు తెలుసు కదా మీ మగవాళ్ళు చేస్తేనే కదా. చూడు సింపుల్గా వేసినా బాగా వచ్చింది. కలర్స్ ఎక్కువ లేవు, 2 కలర్స్ ఉన్నాయి. హాయ్, ఎట్నో కట్టలే ఇంకా వేసేసిన టైం అయ్యేదానికి. నాకైతే బాగా నచ్చింది. పింక్ కలరు, గ్రీను, కొంచెం ఆ కలర్ ఉంటే యాడ్ చేసిన. బాగుందిలే, ఎక్కువ కలర్స్ లేవు, 2 కలర్స్. బాగానే ఉందిలే, నాకైతే నచ్చిందబ్బా. సింపుల్గా పువ్వా. మీకు నచ్చితే లైక్ చేయండి. టాటా బాయ్ బాయ్. రేపు పండగే పండగ.